రాజశేఖర అన్న గారికి, వారితో పాటు మన లాయర్ తులసిరెడ్డి అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, మన మండలం నుండి గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. నేను ఈరోజు వైఎస్ఆర్సీపీలో నాకు సరైన న్యాయం జరగక తెలుగుదేశం పార్టీలో అన్న సముచ్చాన ఈరోజు నేను చేరుతున్నాను. కాబట్టి మీరందరూ అన్నకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ ఉత్సాహం, ఆనందం ఎర్రగుంటున్న వాళ్ళకి డిపాజిట్లు కూడా వస్తాయి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ఎర్రగుంట్ల గ్రామ సోదర సోదరిమణులకు, మరి ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా జరగడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి, రామస్వామి రెడ్డి ఇద్దరికి, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరి బంధువర్గానికి, స్నేహితులకు, అనుచరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీలో చేరిన మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం, చాలా శుభదినం. దాదాపు ఒక నెల పైబడే 2 నెలల నుంచో విరామం లేకుండా మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి వలసలు తెలుగుదేశం పార్టీకి జరుగుతూనే ఉన్నాయి. ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రి 10 అవుతా ఉంది నాకు రోజు. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా శిల్పా చక్రపాణి రెడ్డి మీద ఎంత విసిగిపోయినారో మన గ్రామం చూస్తేనే అర్థమైపోతుంది. ముఖ్యంగా వీళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చిందే మీ ఊరే ఆద్యులు. యాక్చువల్గా రమణారెడ్డి అన్న మొట్టమొదట ఈ నంద్యాలకు మొన్న పాపం మాట్లాడితే చాలా తప్పు చేసింది రాజశేఖర రెడ్డి, ఆయన మించుకొచ్చని చెప్తారు. రమణారెడ్డి అన్న వీళ్ళని మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పరిచయం చేసి, ఎందుకంటే మన ఊర్లో బంధుత్వం ఉంది కాబట్టి, ఈ నంద్యాల అంటే అప్పుడు ఈ మండలము, ఈ గ్రామం నంద్యాలలో ఉండింది కాబట్టి అందరికి పరిచయాలు చేసి పాపం కష్టపడి నిలబెట్టి ఈ రోజు వరకు కూడా కష్టపడిన వాళ్ళంతా తన్ని బయటకు పంపించారు ఈ నాయకులు. అవునా? నిలబెట్టింది వాళ్ళు, కష్టపడింది వాళ్ళు, పరిచయం చేసింది వాళ్ళు. లేకపోతే ఎవడున్నాడు వాళ్ళకి ఇక్కడ శిల్ప వాళ్ళకు? ఆయనతో బంధుత్వం చేసుకున్నారు కాబట్టి మన ఊర్లో దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళేమో పదవులు పొందినారు, డబ్బులు సంపాదించారు, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పెంచుతూనే ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం అదేం వాగు మన ఊరు పక్కన ఉండేది వద్దెల వాగులో ఇట్లా నీళ్లు పారకుండా ఉన్నాయో మన పరిస్థితి కూడా ఏమి లేకుండా అయిపోయింది. అంతేనా? ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేసి మన వద్దెలకు నీళ్లు పారేయాలంటే ఎట్లా పారేయాలని కూడా ఒక రోజన్నా వచ్చినారా? ఏ రోజన్నా చూసినారా? చూసారా ఎప్పుడన్నా? మరి మనం మాత్రం ఓట్లేస్తూనే ఉన్నాం తిక్కనాయల మాదిరి కదా, తిక్కుల మాదిరి మనం మాత్రం ఓట్లేస్తాం. సో దయచేసి వాళ్ళు వ్యాపారస్తులు, రైతులు కాదు నాయన, గుర్తుపెట్టుకోండి. రైతు కష్టం కానీ రైతు సుఖం కానీ వాళ్ళకి ఏం తెలీదు. సో పోయినసారి మీరు నన్ను గెలిపిస్తే వద్దలాగా మడి నేను మోటార్ సైకిల్ వేసుకొని తిరిగిన, ఎటపోవాలో అసలు తెలియదు యాక్చువల్గా నాకు కూడా. ఒక్కసారి మీరు అవకాశం ఇస్తేనే దాన్ని చూసినాం, దానికి నీళ్లు కూడా వారించిన నేను. ఈసారి మన వాళ్ళు అడిగినప్పుడు పోయినసారి కూడా గతంలో కూడా చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు మీకు అడిగినారు, మళ్ళీ చెప్తా ఉన్నా. వద్దెలాకు పర్మనెంట్ గా నీళ్ళు వస్తట్టు స్ట్రక్చరు, కాలువ ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటా. అక్కడ ఉన్న రైతాంగానికి కరెంటు మోటార్లు అడిగారు కాబట్టి మోటార్లు కూడా ఏర్పాటు చేస్తాం. కరెంటు కనెక్షన్లు, లైన్లు అక్కడికి తీసుకొస్తాను. శాశ్వతంగా రైతులకు ఇబ్బంది లేకుండా, ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు అంత ఇబ్బంది లేకుండా చేస్తా. దాంతోపాటు మన ఊర్లో మెయిన్ కేసు కెనాల్ కూడా ఉంది కాబట్టి ఊర్లో నుంచి కూడా కాలువ వస్తుంది కేసు కెనాల్ కావున. సో దాన్ని కూడా మరమ్మతులు చేపించి పర్మనెంట్ గా కేసు కెనాల్ ద్వారా మన గ్రామానికి నీళ్లు జాగ్రత్తగా పాలించే బాధ్యత తీసుకుంటా. అవన్నీ కూడా రిపేర్ చేపించి పర్మనెంట్ గా మీకు సొల్యూషన్ ఇప్పిస్తా. పోయినసారి చెప్పినా కొడుకులాగా పనిచేస్తా అని చెప్పి ఇక్కడనే చెప్పిన, దొంగనాయల మాదిరి, అల్లుళ్ళ మాదిరి పనిచేయని కొడుకు లెక్క పనిచేస్తా. గుర్తుపెట్టి
మన గ్రామానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చూస్తాను. చూశారని ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిపేయండి అంటే పాపం అందరూ బట్టలు చెప్పుకొని పనిచేశారు. మేము కష్టపడి పనిచేసి ఊర్లో అభివృద్ధి చెందాలని మేము పనిచేస్తే గాలికి తిరేతలకు మీరు ఓట్లు వేసినారు. అవునా? ఎగ్రపాని మాత్రం ఇవ్వడు. ఏ ఫండ్స్ రావాలంటే ఆ ట్యాంక్ కట్టాలంటే ఆడ నంద్యాల వేసే ఫ్లాట్ ఒక ఫ్లాట్ అమ్మితే ట్యాంక్ కట్టచ్చు. అవునా? నంద్యాల వేసే ఒక ఫ్లాట్ అమ్మితే చాలు కదా, ఇక్కడ లక్షల ఒక ట్యాంక్ కట్టచ్చు. పెద్ద పని 2 అమ్మితే 2 కట్టచ్చు. వాళ్ళు మీ నుంచి ఓట్లు తీసుకున్నారు, మీ నుంచి పదవులు పొందినారు. దాన్ని ఆ పదవులను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు చేసుకుంటా ఎక్కడ వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. తికనాయన మంది ఒక 10 మంది తోడు చేసుకుంటారు. డబ్బులు వాళ్ళు పిలుచుకొచ్చేది, వాళ్ళ డబ్బులతో పెట్టుబడి పెట్టించేది, వాళ్ళకి వడ్డించేది, లాభాలలో ఇల్లు కొట్టేది, పోతుండేది. మళ్ళీ ఏదో పెద్ద దానకర్మలు వాళ్ళు చెప్తుంటారు, మా డబ్బు ఖర్చు పెట్టి చేస్తాం, మా డబ్బు ఖర్చు పెట్టి పెద్ద దానకర్మలు కదా ఇప్పుడు. అవునా? అందులో పూర్వం నుంచి పెద్ద రాయల్ ఫ్యామిలీ వీళ్ళది కదా. ఏమన్నా పండుగల ముందుతో వచ్చి మా డబ్బులు ఖర్చు పెడతామని చెప్తుంటారు. వీళ్ళు పెద్ద రాయల్ ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటారు డైలాగులు చూస్తే. అవునా? వీళ్ళు మనం చెప్తారు వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ట్యాంక్ పెట్టుకునే గతి లేదు ఈ ఊర్లో. ఇంత సాయం చేసే ఊరికే ఒక ట్యాంక్ కట్టలేదు, తాగేదానికి నీళ్ళు ఇచ్చే గతి లేదు. వీళ్ళు పెద్ద దానకర్మలు వాళ్ళు చెప్తుంటారు. అవునా? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు వేలు వంచుతారు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎవరికి చేయాలనుకుంటున్నావు? మన పంచాయతీ ఇచ్చినావు. అందరూ కూడా అదే పని చేయండి. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించే బాగా సంపాదిస్తారు కదా పక్కన ఎకరంగా సంపాదన. ఏం తప్పు లేదు, అట్లనే సంపాదించిన డబ్బులు ఉన్నాయి. డబ్బులు తీసుకొని లక్షణంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. దయచేసి ఒకటే వినండి, మనం రైతాంగం పొద్దున్న లేస్తే రైతు పని చేసుకోవాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో రైతుకు కావాల్సినది ఏదైనా కూడా బాధ్యత తీసుకొని చేసే బాధ్యత మాది, గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో ఈ ఊర్లో రైతు భరోసా కేంద్రం కట్టారా? అదే ఏం లేదంటే లేదు. దాంట్లో పొరపాటు కట్టే ఏముండవు. దాంట్లో ఇలా కట్టిందా దాంట్లో ఏం మందులు ఉండవు, ఎరువులు ఉండవు, ఫర్టిలైజర్స్ ఉండవు, యాగ్ ఉండవు, పెస్టిసైడ్స్ ఉండవు, యాగ్ ఉండవు. అవునా? కట్టినా ఏముండవులే. బయట అంగట్లోనే తక్కువ ధరకు దొరుకుతుంది. దానికంటే కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో కూడా దానికంటే బయట మార్కెట్లో తక్కువ దొరికే పరిస్థితి ఉంది. దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకసారి మోసపోయినారు, మళ్ళీ మోసపోవకండి. పదే మోసమైతే మోసపోతే చెడిపోయేది ఎవరమ్మా? చెడిపోయేది ఎవరు? దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఈసారి వాళ్ళ గుణపాఠం చెప్పాలా? అవునా? రైతు అంటే ఏందో ఒకసారి చూపించండి వాళ్ళకి. రైతులంటే ఒకసారి ఏందో చూపించాలా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా పాపం, ఆయన మన జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినారబ్బా? రైతు రాజ్యం తీసుకొని వచ్చాను. ఏడుంది రైతు రాజ్యం? ఏం చేసినాడు మనకు? రైతులకు ఏమన్నా చేసినాడా? పొలం మీద పోయినసారి చెప్పినాడు. అయ్యా చెప్పే కదా పాపం, మా అయ్య ఎదురుగానే ఉన్నాడు. నాకు పరిష్కారం కావాలి, అవన్నీ పీకేస్తాను. దాని పరిష్కారంతో పని లేదు. అది మొత్తం జీవోలు ఎత్తి పడేస్తారు. ఆ పాస్బుక్లు ఇంపులు తీసుకుపోయి ఏమైనా పడేది. ఏం పనికి రావాలి అవన్నీ. భూములు కూడా ఇచ్చినాడా? లేదా వాళ్ళ నాయన కొనిచ్చాడో వాళ్ళ తాత కొనిచ్చాడో వచ్చి మనకి లేదు మనకు అధికారం. ఇవన్నీ తీసేస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం అవన్నీ వెళ్ళిపోతాయి. నాకు మీకు కాఫీ కాసుకొని కూడా పనికిరావు, ఏం పనికిరావు, అంటుబిట్టి పడతాం కానీ అవి ఎట్లా క్యాన్సిల్ చేస్తారో అంత పాత సిస్టమే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో మనం చెప్పినవి చేసినటువన్నీ కూడా ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చినాక చాలా పథకాలు తీసేసాం. అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం, అందరికీ సాయం చేస్తాం. దాంతో పాటు చెప్పినాడు లోకేష్ బాబు గారు, ప్రతి ఇంటికి నీళ్లు కనెక్షన్ ఇవ్వాలనేది ఆయన తాపత్రయము.
ఖచ్చితంగా ఒక ట్యాంక్ ఇస్తాం, అవసరం ఉంటే రెండో ట్యాంక్ కూడా ఇస్తాము, చాలకుంటే ప్రతి ఇంటికి పైప్ లైన్ వేస్తాం, నీళ్ళు ఇస్తాం. గుర్తుపెట్టుకోండి. గ్రామం నుంచి ఇందాక మన వాళ్ళే అడుగుతున్నారు, ఎర్రగుంట్ల బండార్పూర్ రోడ్డు బాగా బ్రహ్మాండంగా ఉంది. రోడ్డు అది కుమారెడ్డి బెంజికాలు బాగా వస్తుందంట కదా కదలకుండా. దీంతో పాటు మన గ్రామంలో ఇంకా చాలా మందికి ఇళ్ల పట్టాలు లేవు, ఇల్లు లేవు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. పాపం నీళ్లు కావాలంటే మీరు లాస్ట్ లో ఉండాలి కేసు కెనాల్లో దాదాపు, అవునా? పై నుంచి నడుపుకుంటూ రావాలా మీరు నీళ్లు. సో ఏ రోజు మీకు ఇబ్బంది వచ్చినా దయచేసి నాకు ఒక ఫోన్ చేయండి, నేనే మనుషులను పంపించి పై నుంచి కింది వరకు మీ నీరు కట్లు చెప్పాలి. నీరు కట్లను మాత్రం పెట్టుకోండి, అవునా? నేను పై నుంచి మనుషులు పంపిస్తూనే ఉంటా. వేల్పూర్ కాదు కదా, ఆడ ఎర్రగూడూరు కాడ కెనాల నుంచి మనుషులు పెడతా. మీ ఊర్లో నీళ్లు పారేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. సో ప్రధానంగా దానిపైన దృష్టి పెడతాం. నా కోరిక కూడా అదే, ఈ గ్రామానికి ఎట్లా చేస్తే నీళ్ళు వస్తాయని చేపిస్తాను. ఎందుకంటే పైన గ్రామాలు కూడా మనం చెప్తే వినకుండా పోయేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం తిరగాల్సిందే. ఇప్పుడు గడాల మండలంలో ఉన్నాయి కదా పాపం ఆ పల్లెలన్నీ. సో ఉన్నా కూడా వాళ్ళకు కూడా నీళ్లు కావాలంటే మనం పోవాల్సిందే, మీకు కావాలనే మనం పోవాల్సిందే, ఎవరికి కావాలన్నా మనం పోవాల్సిందే. ఖచ్చితంగా నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం కేసు కెనాల్ నుంచి. ఇదే కాకుండా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు మనం పెట్టినామో అవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. అమ్మా ఇక మీదట జగన్మోహన్ రెడ్డి మరి మాట తప్పే ప్రసక్తి ఉండదమ్మా. ఆయన మాట తప్పను మడవ తిప్పని అంటుంటాడు. మడవలు ఆవిడే ఆయనకి ఎన్ని చుట్లు తిరిగినా మనకే అర్థం కావాలి. చక్రపాణి రెడ్డికి ఇంకా తలకాయ తిరుగుతుంటుంది, అన్ని తిరుగుతుంటుంది. ఒక్క కూతురన్నా నిలబెట్టుకునేది లేదు. అవునే ప్రజల్లోకి పోతే మళ్ళీ వాడు మూతి మీద ఉమ్మేస్తాడు కదా, చెప్పిన పని చేయకపోతే అని సిగ్గు లేదు, లజ్జ లేదు. ఈ ఊరు కాకుండా ఇంకో ఊరు పోతారు అంతే కదా. వాళ్ళు ఏడా సూట్ కేసులు అడిగి బట్టలు తట్టుకుంటారు, అవునా? వ్యాపారస్తులు కాబట్టి ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు. నేను ఆడికి పోమంటావు, నేను ఆడికి పోనీకి ఇక్కడనే పుట్టి పెరిగింది నాకు మీ మాదిరే. నేను ఆడికి పోలేను, అందుకే తప్పుడు కూతలు పోయలేను. వాళ్ళు ఎన్ని తప్పుడు కూతలైనా కూర్చొని తెంకొని పోతుంటారు. మనం అట్లా పోలేం కదా. మళ్ళీ మీకు సమాధానం చెప్పాలా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున వచ్చినప్పుడు అడుగుతారు కదా. అడిగేటట్టు చేయించుకోకుండా చేసేదే మా బాధ్యత. ఏదైనా సరే ఇది పని చేస్తామంటే ఖచ్చితంగా చేసి తీరుతాం, గుర్తు పెట్టుకోండి. అయినా ఇది కాదులంటే కాదని చెప్పేస్తాం. వాళ్ళ మీద రోజు తిప్పుకుంటే అలవాటు లేదు. లెటర్లు ఇచ్చే 10 మందికి ఇచ్చేది, ఒక ఉద్యోగం ఇచ్చి 10 మందికి లెటర్ ఇస్తాడు. ఏడు పోయి వాడు ఉద్యోగం ఇవ్వాలి, తీసుకుపోయాడు లెటరు. అన్ని తప్పుడు శాస్త్రాలే. రేపు మనం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని చెప్పినాడు పెద్ద మనిషి. వదిలేసి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నాడు, దాంట్లో 2000 రూపాయలు కట్టు పెట్టాడు.